తర్వాత ఎంపీ ఎలక్షన్ కూడా ఇవన్నీ వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. గత ప్రభుత్వంలో కాగితాల మీద శాంక్షన్ ఇచ్చిండు తప్ప అక్కడ ప్రాపర్గా డ్యూ డిలిజెన్స్ జరగలే, ఆర్డర్స్ రాలేదు, అక్కడ ఫైనాన్స్ కమిట్మెంట్ కూడా ఎక్కడ జరగలే. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 2 నెలలు 3 నెలలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర, సీఎం ఆఫీస్ దగ్గర, తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ TFUIDC దగ్గర నేను, మా చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు ఫాలో అప్ చేసి ఎట్టకేలకు కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ చేసుకోగలిగినాం. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇంతకుముందు డ్రైనేజ్ కాలువలన్నీ కూడా పెద్ద చెరువులకు పోతుండే. సో గత ప్రభుత్వంలో పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నింటినీ కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది మొత్తం. సో ఏ చిన్న వాన పడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్నీ కూడా ఫ్లడ్ అవుతుండే. సో ఇమ్మీడియట్గా 100% రెక్టిఫై చేయలేము, కానీ మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ను వెడల్పు చేయాలనో, ఎక్కడెక్కడ బాక్స్ డ్రైన్స్ కట్టాలనో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనరు, ఇంజనీర్సు, చైర్మన్ గారు, కౌన్సిలర్సు ఫ్లడ్డింగ్ అయ్యే కాలనీస్ అన్నిటిని కూడా పరిశీలించి ఎమర్జెన్సీ మెజర్స్ కూడా తీసుకున్నారు. అవి పూర్తి కావు, ఇంకా ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు మేము ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం. టెండర్ ప్రక్రియ మొదలు కాబోతూ ఉంది. 37 కోట్ల రూపాయలు కేవలం మ్యాక్సిమం డ్రైన్స్కు, తర్వాత అక్కడక్కడ సీసీ రోడ్లకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెట్టుకోవడం జరిగింది. అతి తొందరలోనే దీనికి టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న ఒక కొలిక్కి వస్తుంది. దాంతోపాటుగా ఇంకొక 47 కోట్లు ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అది TFUIDC దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది. అది కూడా వాళ్ళు ఓవరాల్గా మాకు అప్రూవల్ ఇచ్చిండ్రు. అది కూడా రాబోతూ ఉంది. దానికి కొద్దిగా టైం పట్టవచ్చు. ఇవి కాగానే వీటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్ని పెడితే నెక్స్ట్ దాంట్లో అవి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రతి రూపాయికి కష్టం ఉంది గవర్నమెంట్లో. గతంలో లాగా ఏది పడితే అది శాంక్షన్ చేయనీకి లేదు ఇప్పుడు. ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన 7 లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది. ఇది మహబూబ్నగర్ పట్టణ ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నాం. అప్పుడు మారిటోరియం ఉండే 5 సంవత్సరాలు, ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్టేది లేకుండే. కానీ 2023 తర్వాత ఇప్పుడు 24లా అసలు ప్లస్ వడ్డీ మనం రీపే చేయాలి. వాళ్ళు చేసిన 7 లక్షల కోట్లకు మీరు లెక్కేస్తే వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని నెలకు కట్టాల్సిన పరిస్థితి. మొన్ననే 38,000 కోట్ల రూపాయలు 4 నెలల కోసం వడ్డీ కిస్తీ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. ఇంత అప్పులు చేయకుండా, ఇష్టం ఉన్నట్టు పిచ్చి ప్రాజెక్టు చేయకుండా ఉండుంటే దాంట్లో సగం డెవలప్మెంట్ వర్క్స్ మనకు వస్తూ ఉంది. ఎందుకు కడతా ఉన్నాము అంటే కట్టకుంటే మనం డిఫాల్ట్ అవుతాం, మన పరపతి పోతుంది. మనకు వచ్చే సాధారణ లోన్స్ కూడా మనకు రాకుండా మన క్రిసిల్ రేటింగ్ పడిపోతుంది. ఏ అంతర్జాతీయ సంస్థలు కానీ, RBI కానీ మనకు లోన్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ రీపేమెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్యవసరమైన పనులను మాత్రం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇది మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలపాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు 260 కోట్ల రూపాయల గతంలో ఎక్కడో మూల ఉన్న ఫైల్ మనం తీసుకొని
మళ్ళా సీఎం గారి ద్వారా ఢిల్లీకి పంపించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక పార్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, పర్మిషన్స్, ఫండ్స్ అన్నీ రిలీజ్ చేయించుకొని టెండర్ కూడా వేయడం జరిగింది. టెండర్లో మెగా కంపెనీ ఆ టెండర్ని చేజిక్కించుకుంది. టెండర్ ప్రక్రియలో భాగంగా దానికి ఇప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తయారు చేస్తూ ఉన్నారు. అది వచ్చినాక 1-2 నెలల్లో ఆ 260 కోట్ల రూపాయల వర్క్ కూడా మన మహబూబ్నగర్ పట్టణానికి కోసం సంబంధించి అది కూడా మొదలు కాబోతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు మన ఢిల్లీకి పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం, వారు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా తేవడం జరిగింది. ఇంకొక ప్రపోజల్ మళ్ళీ మిగతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 600 కోట్ల రూపాయలతోటి ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర స్క్రూటినీ కోసం పెట్టినాం. దాన్ని వాళ్ళు మళ్ళీ ఎగ్జామిన్ చేయించి దాంట్లో ఏమైనా సవరణలు ఉంటే చేసి ప్రపోజల్స్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కోసం ఎటువంటి భేషజాలు లేకుండా ఒకసారి కాదు 100 సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోటి రాజకీయాలకు అతీతంగా కలవడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా ఈ రాష్ట్రానికైన కేంద్ర మంత్రుల సహకారం కూడా తీసుకొని అటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో మన కాన్స్టిట్యున్సీకి కానీ మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి నిధులు తీసుకురావాలన్నా ఎటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్నా కూడా మేము వాళ్ళని కలుసుకొని ఆ ప్రాజెక్టు క్లియర్ చేసే ప్రక్రియ చేస్తున్నాం. ఎటువంటి భేషజాలు లేవు. కేంద్రము రాష్ట్రము చేయి కలిపితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది. రాజకీయాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, అవన్నీ ఒక భాగం. అభివృద్ధి కోసం అందరి సహాయ సహకారాలను తీసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది. పార్టీలో ఉండే వైషమ్యాలు వైరుధ్యాలతోటి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు. కాబట్టే హుందాతనంతో రాజకీయాలు చేయాలా, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని గౌరవించాలా, ఎవరి ద్వారా ఏ సహాయం మన ప్రజలకు అందుతుందో, మన మున్సిపాలిటీకి అందుతుందో, మన జిల్లాకు అందుతుందో, రాష్ట్రానికి అందుతుందో ఆ సహాయ సహకారాలు తీసుకోవాలి. ఇది మా ముఖ్యమంత్రి గారు మాకు మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ ప్రకారంగానే మేము పనిచేస్తాము. త్వరలోనే వన మహోత్సవం అనే కార్యక్రమం పెట్టుకున్నాం. విధి విధానాలు మళ్ళీ త్వరలో తెలియజేస్తాం. చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలను భాగస్వాములుగా చేసి వన మహోత్సవాన్ని నభూతో భవిష్యత్తుగా చేయాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. డిఎఫ్ఓ గారితో, కమిషనర్ గారితో, చైర్మన్ గారితో, అలాగే కలెక్టర్ గారితో, మిగతా అధికారులందరితో కూర్చొని ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని త్వరలోనే అనౌన్స్ చేసి గ్రౌండింగ్ చేస్తాం. ఎడ్యుకేషన్ విషయంలో మీ అందరికీ తెలుసు, మొట్టమొదటిసారిగా పట్టణాల్లో గ్రామాలలో ఎక్కడ పాఠశాల ఉంటే బడి మొదలైన మొదటి రోజే యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా ఇస్తూ ఉన్నాం. ఈరోజే ఒక బాయ్స్ జూనియర్ కాలేజీలో ఇచ్చేసి వచ్చినాం. గతంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో కూడా పుస్తకాలు అందేటివి కావు, యూనిఫామ్లు అందేటివి కావు. కాబట్టే ఒక విప్లవాత్మకమైన మార్పుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ వచ్చేటట్టుగా 11,000 మంది అపాయింట్మెంట్లు ఇచ్చినాం. వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్ చేస్తూ ఉన్నాం. ఎన్నడూ జరగని విధంగా టీచర్స్ ట్రాన్స్ఫర్లో ఎవ్వరి జోక్యం లేకుండా కేవలం ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దాదాపుగా ప్రమోషన్స్ ప్రక్రియను 18,000 మందికి ప్రమోషన్లు ఇచ్చింది. ఈరోజు ఎటువంటి కోర్టు కేసులు అడ్డంకి లేకుండా, ఎటువంటి సంఘాల జోక్యం లేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వడం, రేపు భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ కూడా మా ఎవ్వరి జోక్యం లేకుండా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన ఒక్క టీచర్ ట్రాన్స్ఫర్ కూడా రికమెండ్ చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నాడు. వారి బాటలో మేమందరం కూడా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియలో మా జోక్యం ఉండదు. మాకు కావాల్సిన వాళ్ళైనా సరే, బంధువులైనా సరే, మిత్రులైనా సరే, ఏది కూడా ఆన్లైన్లో పారదర్శకంగా అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. గతంలో ఇష్టారాజ్యంగా ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అలాగే పాఠశాలల్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. మొదలు నిధులు ఇచ్చి 25% డిపాజిట్ చేసి ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మైనర్ రిపేర్ వర్క్స్, టాయిలెట్స్, ఎలక్ట్రిఫికేషన్, ఈ 4టికి కూడా అడ్వాన్స్గా డబ్బులు అక్కడ పెట్టి పనులు చేయించినాం. చాలా వరకు పనులు పూర్తయినాయి. పెయింటింగ్ వర్క్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే సంస్థకు టెండర్ ద్వారా దక్కించుకున్నాడు కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. అది కూడా అయిపోతుంది. ఈ కార్యక్రమం కన్స్ట్రక్షన్ పర్యవేక్షణ కూడా మహిళా సంఘాల అధ్యక్షులకు వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు విద్యా కమిటీ అధ్యక్షులంతా మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు విద్యా కమిటీకి అధ్యక్షులు. ఎడ్యుకేషన్ విద్య విలువ తెలిసిన మహిళల చేతిలో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కొన్ని అవసరం లేని కట్టడాలు కట్టి సగంలో ఆగిపోయినాయి. వాటికి బడ్జెట్ కూడా లేదు. కాంట్రాక్టర్లు కట్టి ఇప్పుడు చేతులు ఎత్తేసిండ్రు, ఎందుకంటే వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వలేవు. అటువంటి వాటిల్లో ఏమైనా చేంజ్ ఆఫ్ యూజ్ చేయగలిగితే చేసి మళ్ళీ వాటికి బడ్జెట్ కేటాయించే ప్రక్రియ మన బడ్జెట్ తర్వాత జరుగుతుంది. పాఠ్య పుస్తకాలు కూడా అక్కడక్కడ అమ్ముకుంటున్నారు కాంట్రాక్టర్లు. కొద్దిగా న్యూస్ 2-3 రోజుల నుంచి అదే ఇదే. ఇప్పుడు ఎవరు అమ్ముకుంటున్నారో అధికారుల దృష్టికి తీసుకుపోండి. అట్లా ఎవరైనా కక్కుర్తిపడి ఎవరైనా ఒకరిద్దరు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాత ఇనుప సామాన్ డైరెక్ట్ పాత ఇనుప సామాన్ ఓకే, అక్కడ లోకల్గా ఉన్న డిఓ ఉన్నారు కదా, వారు తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు. అక్కడ కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు. ఉంటారు దొంగలు సమాజంలో, మరి ఏం చేస్తాం. ఇంకొకటి గవర్నమెంట్ పథకాలు అమలు చేసే విషయం, ప్రతి పథకం కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించి వెసులుబాటు చూసుకొని ఒక్కొక్కటి గ్రౌండింగ్ చేస్తాం. బిడ్డ పుట్టగానే మనం పెళ్లి చేయం. ఏది ఎమర్జెన్సీ అవసరమో అది ఫస్ట్ గ్రౌండింగ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా మెల్లగా తీరుస్తూ రాబోయే కాలంలో అన్ని 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం. అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతాం. ఎక్కడ కూడా మేము మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకోనీకి రాలే కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు మీరు చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్లు కట్టించిందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా, సివరేజ్ సిస్టమ్ లేదు, కిటికీలు ఊచలు తీసుకుపోతున్నారు, తాళాలు ఇరగొట్టిన రకరకాల కంప్ అయిపోయింది ఆ డబుల్ బెడ్రూమ్ వ్యవహారం. అంటే ఏదైనా ప్లానింగ్ చేస్తే పర్ఫెక్ట్గా గ్రౌండ్ కావాలి, లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలి. అటువంటి ప్లానింగే మేము చేస్తాం తప్ప
ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎవరో ఒత్తిడి చేస్తూ ఉన్నారో ఎవరినో మెప్పు పొందాలనో మేము చేసే పరిస్థితి ఉండదు. అందుకే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పినాము. దానికి కావాల్సిన ఫైనాన్షియల్ క్లోజర్స్ అంటే డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలా, ఏ సంస్థల నుంచి తీసుకురావాలా, అవన్నీ కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. కొద్ది అమౌంట్ మాకు వచ్చింది. ఇంకా మిగతాది కూడా సమకూర్చుకున్న తర్వాత అతి త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని కూడా గ్రౌండింగ్ చేస్తాం. మిషన్ భగీరథ ఇంటింటికి తాగే నీళ్ళు ఇచ్చినాం, టెంకాయ నీళ్ళు ఇచ్చినామని గొప్పలు చెప్పుకున్నారు కదా. వాస్తవంగా మిషన్ భగీరథ స్కీము 30-40 గ్రామాలలో అది అందని కూడా అందలే. ఇంకా అది వాస్తవం. వచ్చిన దగ్గర కూడా మీకు ఫిల్టర్ పాయింట్లో ఫిల్టర్ బెడ్స్ లేక చాలా మటుకు మురికి నీళ్ళే ట్యాప్ వాటర్లో వచ్చింది. మరి ఎందుకు వస్తుంది అంటే ఎక్కడైతే కొత్త పైప్ లైన్ వేసిర్రో, కొత్త నెట్వర్క్ వేసిర్రో అక్కడ వాటర్ క్లియర్గా వస్తుంది. ఎక్కడైతే స్కామ్ చేసి పాత నెట్వర్క్కి కనెక్షన్స్ కలిపినరో, గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన నెట్వర్క్ తుప్పుబట్టిపోయిన నెట్వర్క్లలో కలిపితే దాంట్లో నుంచి వచ్చే నీళ్ళు మీరు అన్నట్టుగా కంటామినేటెడ్ వాటర్ వస్తూ ఉంది. అందుకే వాటన్నిటినీ కూడా రెక్టిఫై చేయాలి భవిష్యత్తులో అని చెప్పి కరీంనగర్లో ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు సర్వే చేపిస్తూ ఉన్నాం. అక్కడ వచ్చే రిజల్ట్ని బట్టి రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా మిషన్ భగీరథ ఎంతవరకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఇంటి వరకు వచ్చే పైప్ లైన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా మార్పులు చేర్పులు తీసుకురావాలన్నా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాన్ని రెక్టిఫై చేస్తాం. ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే మిషన్ భగీరథ దాంట్లో జడ్చెల నుంచి పంపు చేయాల్సిన పంప్స్ ఉన్నాయో కెపాసిటీ సరిపోవట్లే. చైర్మన్ గారు కూడా రివ్యూ చేసిరు. నేను కూడా ఈతోటి ఎస్సీతోటి అందరితోటి మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళు పెట్టిన పంపు కెపాసిటీ చాలా తక్కువ. 200 HP కెపాసిటీతో పంపింగ్ చేస్తా ఉన్నా, సరిపోదు. అది దాన్ని 400 HPకి అప్గ్రేడ్ చేయాలి. పొద్దున్నే ఎస్సీ గారిని పిలిచి రివ్యూ చేసినాం. సో దానికి వాళ్ళు ఎస్టిమేషన్స్ వేసి ఎంత కావాలనో చెప్తే దాన్ని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి ఆ పంపింగ్ కెపాసిటీని పెంచుకుంటే మనకు సఫిషియెంట్ వాటర్ మళ్ళీ వస్తుంది. మేమందరం విజిట్కు కూడా పోతాము. మా కౌన్సిలర్స్, చైర్మన్, మేము, కలెక్టర్ గారు కూడా విజిట్ చేస్తారు. ఎక్కడెక్కడైతే ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయో అక్కడ వాటర్ ఫిల్టరేషన్ సరిగా జరుగుతుందా లేదా, అలాగే పైప్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇంట్రా నెట్వర్క్ అంటారు దాన్ని, అక్కడ క్లియర్గా వాటర్ వస్తుందా లేదా, లేకుంటే రస్ట్ పట్టిన పైపుల నుంచి వస్తుందా కూడా పరిశీలన చేసి ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేసుకొని అందరికీ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాదాపుగా 50,000 పైసలు కోట్లు పెట్టిండ్రు, కానీ 100%గా అది ప్రజలకు చేరలే. దాంట్లో ఎన్నో స్కాములు జరిగినాయి. అవన్నీ కూడా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఇంకొకటి సార్, పిల్లల మరి ఒక ఇష్యూ గిరిజన బిడ్డలు బూడిద, పుట్టు, పొగ కాలుష్యంతో క్యాన్సర్ బారిన పడుతున్నామని మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ఇంకొకటి 800 సంవత్సరాలు చరిత్ర ఉన్న పాలమూరు ఆవు వృక్షానికి 4 సంవత్సరాలు ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని పెట్టి చికిత్స చేసి మళ్ళీ దాన్ని ఒక జీవం పోసింది. ఈ పొల్యూషన్ ఇవన్నీ ఇసుకబడ్డ నుంచి, పొల్యూషన్ నుంచి, వీళ్ళు కాల్చే కట్లేరు నుంచి మళ్ళీ ఆ మా వృక్షానికి హాని కలిగిన అవకాశం. మేము దాన్ని తీస్తాం. ఆల్రెడీ మాట్లాడిన మా దృష్టికి వచ్చింది. నిజంగానే ఆ పొల్యూషన్ కారణం పిల్లల మరి దానికి అని మనకు తెలిస్తే ఇటుక బట్టీలు అక్కడ నుంచి తీసేపిస్తాం. తాండాలకు కూడా స్మోక్ అవన్నీ వస్తూ ఉన్నాయి. వాళ్ళని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చెప్పి అక్కడ నుంచి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తీపియవని, వాళ్ళకి టైం ఇచ్చి తీపియాలని చెప్పి చెప్తాం. మామూలు దోపిడీ జరగలే. అండర్ గ్రౌండ్లో దోపిడీ జరిగింది, కంటి ముందు దోపిడీ జరిగింది, భూముల దోపిడీ జరిగింది, ఉద్యోగాలలో దోపిడీ జరిగింది, అంతటా దోపిడీ జరిగింది. మరి దోపిడీని వెలికితీసి శిక్షలు వేయాలనే మన ప్రభుత్వం సంకల్పం. కాబట్టి నిజం నిలకడ మీద తేలుతుంది. అన్ని నిజాలు తేలుతాయి, దోషులకు కూడా శిక్ష పడుతుంది. జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు పెట్టి పార్కు నిర్మించారు.
కనీసం పర్యవేక్షణ లేదు, ముందు భాగంలో గడ్డగా ఉన్నది. మున్సిపాలిటీ నుంచి కూడా ఒక సిబ్బంది కూడా లేకుండా పెట్టారు. ఇక్కడ ఏ పార్కు? ఫుల్ఫిల్ పెట్టినాం, దాని మీద ఏమన్నా చెక్ చేసుకోవాలి. ఫుల్ఫిల్ ఓకే. అక్కడ కూడా లోపం లేదు. అధికారులు చర్యలు తీసుకుంటారు. చైర్మన్ గారు మీరు రాసిన దానికి ఏదైనా ఇబ్బంది ఉంటే పత్రికాముఖంగా తెలియజేయడాన్ని మేము ఆహ్వానిస్తాం. వాటిని అధికారుల దృష్టికి తీసుకుపోతాం. వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తాం. ఏది ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురండి. గతంలో లాగా ఇదెందుకు తెచ్చినావు అని చెప్పి ఫోన్లు చేసి బెదిరించుడు ఉండదు. ఇది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేయాలి. పర్యాటక శాఖ మన జిల్లా మంత్రికి ఎవరి మరి ట్యాంక్ బండ్ పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. ట్యాంక్ బండ్ ఒక త్రిశంకు స్వర్గం. అది దానికి మొదలు తెలియదు, ఎందో తెలియదు. అది కనుక్కోవాలి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఏం చేయలేదు. ఆలోచించాలి. మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే ఇవ్వండి. For more videos like this, subscribe Big TV channel.